పొలంనేరు తాలూకా బేడుపల్లి మండలం కడమనొత్తం పోస్ట్ కుప్పరపల్లి గ్రామం పాతపేట పంచాయతీ. మా పేరు జి దినకర బాబు. మా చిన్న ఆయన అతను ఊరి పక్కలో పొలం పక్కలో పని చేస్తూ ఉంటే నేను ఆవులు పట్టుకుంటే మేపుతూ ఉంటే ఒంటరిగా ఒక ఏనుగు వచ్చి దాడి చేసి ఆయన కొంచెం పరిగెత్తలేకపోయాడు తొందరగా. దాన్ని ఇంకా ఏనుగు చిక్కేసుకొని ఏనుగు అతని పైన దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచి ఆయన ఈ విధంగా. ఆయన పేరేమి, ఎప్పుడు జరిగింది? ఆయన పేరు జి శంకరప్ప. పొద్దున్న 7 గంటల ఆ ప్రాంతంలో జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్లారన్నా? హాస్పిటల్కి మాకు బేడపల్లి దగ్గర పిహెచ్సి దగ్గర తీసుకుపోతే ఆడ ప్రథమ చికిత్స చేసినారు. అటు నుంచి ఇక్కడ పొలంనేరుకు వచ్చినాము. పొలంనేరులో చూసి ఈ విధంగా చెప్తా ఉన్నాము. ఆయన ఏనుగు తొక్కేటప్పుడు అరుపులు ఏమైనా చేయలేదా? పక్కన ఇద్దరు పోయిండ్రి. అతను మా బామ్మర్ది పిల్లడు, ఆయన ఇద్దరు పోయింటే ఆయన అరే నువ్వు పదరా అంటే వాడు పరిగెత్తేసినాడు. ఆయన పరిగెత్తలేకపోయినాడు. దాన్ని ఇంకా ఆయన ఆ ఏనుగు చిక్కిపోయినాడు. ఎన్ని ఏనుగులున్నా? ఒంటరి ఏనుగు. వెంగమారపల్లి కడతాటపల్లి రాత్రి పొలాలపై దాడి చేసుకొని మళ్ళీ మా ఊరికి వచ్చింది. అధికారులు ఏమంటున్నారు? అధికారులు దీనిపైన ఏమీ స్పందన లేదు. చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు. అధికారులు ఏమి స్పందించడం లేదు. ఈ విషయం పైన ఏమన్నా మాట్లాడినారా మీకు? ఇప్పటి వరకు ఈ విషయంగా ఏం మాట్లాడలేదు. ఆయనకి 2 కుమారుడు చదువుతూ ఉండరు. పెద్ద కుటుంబానికి చాలా బీద కుటుంబము. దీనిపైన ప్రభుత్వం స్పందించి ఆయనకి సహాయం చేయాల్సిందిగా కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఓకే మేడం. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మరియమ్మ, ప్రజెంట్ క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ సమయంలో 2 గంటల టైంలో శంకరప్ప అనే అతన్ని తీసుకొచ్చారు. ఆయన వయసు 63 సంవత్సరాలు ఉంటుంది. ఆయన తీసుకొచ్చేపాటికే మేము చెకప్ చేసాము. ఆయనకి హార్ట్ బీట్ కొట్టుకుంటుంది లేదా పల్స్ ఎట్లా ఉందని చెప్పి చెకప్ చేసాము. చెకప్ చేసినప్పటికీ మనిషి అయితే లేదు. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది, పల్స్ కొట్టుకోవడం కూడా లేదు. ఇంకా మా వంతు మేము చేయాలి కాబట్టి గుండె మీద ప్రెస్ చేయడం కూడా చేసాము. చేసి ఆయనకి ఇంజెక్షన్ కూడా వేసాము, ఏమైనా హార్ట్ ఇంప్రూవ్ అవుతుందా లేదని చెప్పి. కానీ చెక్ చేసే ముందు చూసేపాటికి మనిషి అయితే లేరు కొట్టిగా. కానీ మా తీసుకొచ్చిన వాళ్ళకి కొంచెం సమాధానకరంగా ఉండాలి కాబట్టి మా వంతు మేము చేసాం, ప్రెస్ చేసాం. హార్ట్ మీద ప్రెస్ చేయడం, ఏమైనా ఇంప్రూవ్మెంట్, హార్ట్ బీట్ ఏమైనా వస్తుందామని చెప్పి చూసాము. అయినప్పటికీ కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంకా తర్వాత ఈసీజీ కూడా తీసాము. ఆయనకి హార్ట్ బీట్ కొట్టుకుంటుందా లేదా ఎట్లా ఉంది అని. ఈసీజీ కూడా రికార్డ్ అవ్వాలి, అంటే హార్ట్ బీట్ స్టాప్ అయిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూసుకొని మళ్ళీ ఆయన చూసిన ఒంటి మీద చూసిన గాయాలు చూస్తే కాళ్ళు ఎక్కువ తొడ భాగంలో ఎక్కువ నలిగిపోయింది. ఎముకలన్నీ నలిగి ఉన్నాయి. బయటంతా చర్మం అంతా కండరాలంతా నలిగిపోయినాయి. తొడ భాగంలో కాలు భాగంలో అంతా నలిగిపోయింది. అంటే వాళ్ళు అడిగిన దాన్ని బట్టి, వచ్చిన బంధువులు అడిగిన దాన్ని బట్టి ఏం చెప్పారంటే ఇట్లా అంటే ఇట్లా ఏనుగు తొక్కడం వల్ల ఇట్లా అయిపోయిందని చెప్పేసి చెప్పారు. కాళ్ళకైతే ఎక్కువ బలమైన గాయాలు తగ్గి ఎక్కువ నలిగిపోవడం వల్ల రక్తం ఎక్కువ అయ్యి ఎముకలన్నీ విరిగిపోవడం వల్ల అక్కడికడికి ఒంట్లో నుంచి రక్తం ఎక్కువ పోవడం వల్ల మనిషి షాక్లోకి వెళ్ళిపోయి తీసుకొచ్చేప్పటికీ మనుషులు అప్పటికే చనిపోయి ఉన్నారు. ఇక్కడ మేము వచ్చినప్పుడు వాళ్ళు చెప్పాము ఇట్లా ఎక్కువ గాయం తగలడం వల్ల కాళ్ళకు తగడం వల్ల మనిషి అయితే తీసుకొచ్చేప్పటికి లేరు అని చెప్పి వాళ్ళకి మేము తెలియజేస్తాము. తర్వాత పోలీస్ వాళ్ళకి కూడా మేము ఇంటిమేషన్ పంపించాం. ఇట్లా పలానా చోట జరిగిందంట, ఏనుగు అటాక్ చేయడం వల్ల అని చెప్పేసి చెప్పాము. పోలీస్ వాళ్ళు వచ్చి మిగిలిన ప్రాసెస్ వాళ్ళు కొనసాగిస్తారు.